హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రధానం ఎలా చేసాం ఏంటి అన్నది చూపిస్తాను, చూసేయండి. సో ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఏమేమి చేసాం అన్నది చెప్పాను కదా. ఇంకా కాలుగోలు సంబరం అయిపోయాక మంగళ స్నానాలు అయిన వెంటనే ఈ కార్యక్రమం అన్నది మొదలవుద్ది. ఇదిగోండి, ఇంకా ప్రధానానికి అయితే అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. అమ్మాయి కూడా వచ్చేస్తుంది. ఇంకా ప్రధానం చూడడానికి అయితే చుట్టాలందరూ కూడా కూర్చున్నారు. సో చూస్తున్నారు కదా, ఎవరు కూడా ఎలాంటి మేకప్లు డ్రెస్సింగ్లు ఏమీ లేవు. ఇంకా మార్నింగ్ నుండి ఎలా ఉన్నామో అలానే ఉన్నాం అనమాట. ఇంకా ఈ ఫుల్ బిజీలోని రెడీ అవ్వడానికి కూడా టైం లేదు. ఇంకా అమ్మాయికి స్నానం చేయించాను కాబట్టి నా చీర తడిచిపోయిందని నేను చీర మార్చుకున్నాను. ఇంకా ఇదిగోండి, ఇప్పుడైతే ప్రధానానికి అన్నీ రెడీ చేస్తున్నాము. స్టేజ్ పైకి ఎక్కాక అదే నవ్వుకుంటున్నాం అనమాట. అందరం జిడ్డు మొక్కలతోనే పైకి వచ్చేసామని ప్రతి ఒక్కరు తల ముడి పెట్టేసుకున్నాం. ఇంకా జడలు అనేదే లేదు. ఇంక ఇదిగోండి, ప్రధానం అయితే స్టార్ట్ అయింది. ప్రధానం అంటే ఏం కాదు, ఒక స్మాల్ సైజే ఎంగేజ్మెంట్ అనమాట. ఇంకా అత్తగారు అమ్మాయికి బొట్టు పెట్టి పసుపు రాసి గంధం రాసి గాజులు అది వేసి చెవులోని వాళ్ళ ఇంటి పేరుతో అమ్మాయి పేరుని పిలుస్తారనమాట. ఇంకా ఈ రోజు నుండి మా ఇంటి అమ్మాయి అయిపోయింది అన్నట్టు. సేమ్ ఎంగేజ్మెంట్లో కూడా ఇదే ప్రొసీజర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఇంక ఇదిగోండి, ఇక్కడ ఉన్న స్వీట్స్ ఇవన్నీ కూడాను ఒడి నింపుతారు. అలానే పెద్దలు పేరెంట్ వాళ్ళందరూ కూడాను గాజులు అవి వేస్తారనమాట. ఇంక ఇక్కడ ప్రధానంగా కావాల్సిన సామాన్లన్నీ కూడా పెట్టుకున్నాము. లాడు, కాజా, మైసూరుపాకు, సలివిడి ఇవన్నీ కూడాను స్వీట్స్ పెడతాము, అరిసెలు అయ్యిను. అలానే మేకప్ కిట్టు, అమ్మాయికి సంబంధించినవన్నీ కూడాను. ఇంకా చెప్పులతో సహా మనం ఇచ్చుకోవాలంటే అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అమ్మాయికి మనం ఏమేమి ఇస్తున్నాం అన్నది ఇప్పుడే పెడతారు అన్నీ కూడాను. బంగారం సింగారం ఏం పెట్టాలన్నా కూడా ఇప్పుడు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా కళ్యాణ మండపం పీన మీద వేసుకుంటారనమాట పెళ్ళి జరిగినప్పుడు. ఇంక ఇప్పుడైతే అమ్మాయికి పట్టీలు పెడుతున్నారు వీళ్ళు. అలానే మేకప్ కిట్, హ్యాండ్ బ్యాగ్ ఇంకా అన్నీ కూడా ఇచ్చారనమాట. ఇంకా బంగారాలు అవి కూడా ఉన్నాయి కానీ అవి పీన మీద ఇస్తామని ఇప్పుడు ఇవ్వలేదు. ఇదిగోండి, పసుపు తాడు కనిపిస్తుంది కదా, దాన్నే ప్రధానం బొడ్డు అంటారు. ఇప్పుడు ఇదైతే మెడలో వేస్తారనమాట. ఇది ఇంకా మళ్ళీ 16 రోజులప్పుడు పుస్తులు మార్చుకుంటాం కదా, అప్పుడు దాకా తీయకూడదు. ఇంక ఇదిగోండి, అలానే అత్తగారు వాళ్ళు చీర సారీ ఏమేమి పెడతారో పువ్వులు గివులు అన్నీ కూడా ఇప్పుడు అమ్మాయికి పెట్టేస్తుంటారట మీద మీద. చాలామంది ఏంటంటే ఈ ప్రధానం చీర కట్టుకొని కళ్యాణ మండపానికి వస్తారు తాళి కట్టించుకోవడానికి. కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చీర కొనుక్కుంటారు. సో ఇదిగోండి, ఇంకా అమ్మాయికి అయితే మీద మీద అన్నీ పెట్టేస్తున్నాం అనమాట. దీని తర్వాత ఊరేగింపడం ఉంటుంది, అలానే పెళ్ళికి రెడీ చేయడం ఉంటుంది. ఇంకా అందుకని అమ్మాయి చెప్తుంది జడ ఎక్కువగా చెరపొద్దు వదినా అని. జడ ఏం చెరపట్లేదు, పైన పెట్టేస్తున్నాం అని చెప్తున్నాము. ఇంకా అలానే పట్టీలు కూడా పెట్టేసాము.
సో ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేసాం. ఇంకా ఇప్పుడైతే అమ్మాయి లేచి వెళ్ళిపోవచ్చు. ఇంకా మేకప్ అయిపోయి పెళ్ళికైతే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అయితే పెళ్ళి దావత్ అన్నది స్టార్ట్ అవుతుంది. మీ డ్యాన్స్లు ఎలా వేసామన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ, దావత్ కాదు, భారత్ స్టార్ట్ అవుతుంది. ఇంకా డ్యాన్స్లు అవి వేస్తారనమాట. ఊరేగింపు అన్నది స్టార్ట్ అవుతుంది.